భోగి పల్లాను పోయారే బామనులారా, మన చిరంజీవికి భోగి పల్లాను పోయారే బామనులారా, పోయారే బామనులారా. ముద్దులొలికి మానా చిరంజీవికి మంచి భవితను మరి ఇమ్మని కోరితిమి. వినాయకుడొచ్చి అన్ని విఘ్నాలు తొలగింప, విరంచి వచ్చి వేదాలు వల్లించా, వేదాలు వల్లించా. భోగి పల్లాను పోయారే బామనులారా, మన చిరంజీవికి భోగి పల్లాను పోయారే బామనులారా, పోయారే బామనులారా. విష్ణుమూర్తియే నీకు వరములనివ్వంగా, పరమేశ్వరుడే వచ్చి దీవెనలు ఇవ్వంగా, శ్రీరామచంద్రుడు శ్రీరస్తు అనంగా, శ్రీకృష్ణుడే వచ్చి సిరులను ఒసగంగా, సిరులను ఒసగంగా. భోగి పల్లాను పోయారే బామనులారా, మన చిరంజీవికి భోగి పల్లాను పోయారే బామనులారా, పోయారే బామనులారా. రామభక్తుడు నీకు రక్షణ చేయంగా, దేవతలందరూ నీకు దీవెనలు ఇవ్వంగా, శ్రీలక్ష్మి వచ్చి సిరులతో దీవించంగా, విద్యాలక్ష్మియే విద్యా దీవెనలు ఇవ్వంగా, దీవెనలు ఇవ్వంగా. భోగి పల్లాను పోయారే బామనులారా, మన చిరంజీవికి భోగి పల్లాను పోయారే బామనులారా, పోయారే బామనులారా. శ్రీ వెంకటేశ్వరుడు శుభమూలనివ్వంగా, శ్రీనారసింహుడు ఆశిష్యులివ్వంగా, ముక్కోటి దేవతలు మన చిరంజీవిని ఆశీర్వదించంగా, వేయి శుభమూలనివ్వంగా. భోగి పల్లాను పోయారే బామనులారా, మన చిరంజీవికి భోగి పల్లాను పోయారే బామనులారా, పోయారే బామనులారా. ఈ పాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు మై ఛానల్ ఫాలో మై థాట్స్. ఈరోజు నేను మన ఛానల్లో ఒక టేస్టీ అండ్ హెల్దీ మంచి తీపి పదార్థాన్ని చూపించబోతున్నాను. ఆ స్వీట్ ఏంటంటే నువ్వుల లడ్డు. ఈ నువ్వుల లడ్డూలను నువ్వుల ఉండలు, నువ్వుల చిక్కీ అని కూడా అంటారండి. ఇప్పుడు ఈ వీడియోలో చేయరాని వారికి కూడా చాలా మంచి మంచి టిప్స్తో ఈజీగా ఎలా తయారు చేయవచ్చో చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా దీనికి కావలసిన ఐటమ్స్ బెల్లం, నువ్వులు. బెల్లం అనేది మార్కెట్లో దొరుకుతుందండి. ఇది తెల్ల బెల్లం అంటారు లేదా కటుకు బెల్లం అని అంటారు. ఇది 1 kg, హాఫ్ కేజీలో దొరుకుతుందండి. ఇప్పుడు నేను చూపించేది హాఫ్ కేజీ అండి. అలాగే మనకు ఎంతకు కావాలో అంత సరిపడా చాక్తో తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. దీని క్వాంటిటీ కూడా మీకు చెప్తాను.
ఇప్పుడు మనం తీసుకునేటివి తెల్ల నువ్వులండి. ఈ నువ్వులు క్వాంటిటీ ఎలా అంటే హాఫ్ కేజీ నువ్వులకి హాఫ్ కేజీ బెల్లం వేస్తారు. అలాగే ఇప్పుడు నేను చూపించబోయే గ్లాసులు ఉన్నాయి కదండి, 2 గ్లాసెస్ నువ్వులకి హాఫ్ కేజీ బెల్లం కూడా వేస్తారు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో నువ్వులను కొన్ని వాటర్ పోసి వేయించుకోవాలండి. ఇలా వాటర్ పోసి వేయించుకోవడం వల్ల మాడకుండా అన్నీ ఒకే మాదిరిగా వేగుతాయి. ఈ నువ్వులు అనేటివి హెల్త్కి చాలా మంచివండి. వీటి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చూసారా ఎంత చాలా బాగా చక్కగా వేగాయో. ఇప్పుడు ఈ నువ్వులు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి వేరే గిన్నెలోకి పోసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము తురుముకొని పెట్టుకున్న బెల్లాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఓన్లీ టీ కప్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో బెల్లాన్ని బాగా కరగనివ్వాలండి. ఈ బెల్లం బాగా కరిగి మనకు ముద్దలాగా అంటే పానకంలాగా కావాలి. సో బెల్లం కాస్త కరిగి ముద్దలాగా కావడానికి కాస్త టైం పడుతుంది. మనం ఇలా కలుపుతూనే ఉండాలి. సో మనకి పాకం మంచి ముదురు పాకం వస్తేనే ఉండలన్నిటివి చాలా మృదువుగా వస్తాయండి. అలాగే ముదురు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడానికి మనము ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టుకొని అందులో టెస్ట్ చేయొచ్చు. అది కూడా చూపిస్తానండి. అలాగే ఇలా చాలా బాగా కలుపుతూనే ఉండాలి. పైన కాస్త నురుగు వచ్చి పాకం అనేది దగ్గరకు వచ్చినప్పుడు టెస్ట్ చేయాలి. అలాగే ఈ పాకం వచ్చేంత వరకు మనము ఒక వైట్ క్లాత్ అండ్ ఒక బౌల్లో నీళ్ళు, అలాగే ఒక ప్లేట్కి ఆయిల్ రాసి దాన్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి. సో చాలా బాగా మరుగుతుందండి. ఇలా కలుపుతూనే ఉండాలి పాకం వచ్చేంత వరకు. సో ఇంతకుముందు చెప్పాం కదా అండి, బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని టెస్ట్ చేసి చూద్దామండి. వేస్తాను. సో ఇంకా సరిగా రాలేదండి. ఇంకా కలుపుతూనే ఉండాలి. చాలా బాగా కలుపుతూ ఉంటే మళ్ళీ మరొకసారి ట్రై చేద్దామండి. మళ్ళీ బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కాస్త బెల్లం వేస్తే చూడండి, ఇప్పుడు చిన్న బాల్లా రావాలి. ఇలా పట్టుకుంటే చేతికి అంటకుండా గిన్నెలో వేయగానే టక్మన్ శబ్దం రావాలి. చూడండి, మీకు వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు పాకం అనేది వచ్చినట్లు. ఇప్పుడు ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనము ఇందాక చూపించిన ప్లేట్లో, ఆయిల్ రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసుకోవాలండి. ఇందులో నుంచి కాస్త తీసుకుంటూ నువ్వుల లడ్డూలు చేసుకోవాలి. కొన్ని వాటర్ హ్యాండ్కి రాసుకొని చేసుకోవాలి. చాలా నీట్గా వస్తాయండి. ఇలా చిన్నగా చేస్తూ లడ్డూలను మనము ఆ క్లాత్లో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన ఒకదానికి అంటుకోకుండా ఉంటాయి. కాస్త ఆరిన తర్వాత మనం బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు.
అలాగే ఎముకల బలానికి కూడా చాలా మంచిదండి. ఈ నువ్వుల లడ్డు డైలీ ఒకటి తిన్నా సరే ఎముకలు చాలా గట్టి పడతాయని డాక్టర్లు కూడా చాలా చెప్తుంటారు. ఓకే అండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.